కడలితో సహవాసం, అలలతో పోరాటం, వలలాంటిదే వారి జీవితం. అందులో చేప పడితే సంతోషం, చిక్కకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం. గంగమ్మ కాపాడుతుందనే నమ్మకం, ఆ ధైర్యంతో ఎంత దూరమైనా ప్రయాణం. ఏడాదిలో దాదాపు 10 నెలలు సముద్రంలోనే గడపడం, ఇదే మత్స్యకారుల జీవన విధానం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, మత్స్యకారుల జీవితాలను ఓట్లతో లెక్కేశారే తప్ప ఆ బతుకులకు బాసటగా నిలిచింది మాత్రం ఒక్క జగన్ మాత్రమే. జాలర్ల కష్టాలు చూసి చలించిపోయారు. వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే ఫిషింగ్ హార్బర్. మత్స్యకారుల జీవితాలను మార్చేందుకు, బతుకులకు భరోసా కల్పించేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తన హయాంలో జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు రావడంతో మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారారు. ఇదంతా జగన్ వల్లే అని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.